నమస్కారం, నా పేరు పవన్ కుమార్. మీరు చూస్తున్నారు పవన్ టాక్స్ తెలుగు ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల కోసం రిజర్వ్ చేయబడిన బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేయాలని దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వాములు గారైతే అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో వికలాంగులకు 4% రిజర్వేషన్, అలాగే ఉన్నత విద్య కోసం విద్యా సంస్థల్లో 5% సీట్లను దివ్యాంగులకు కేటాయిస్తున్నారు. ఈ కేటాయింపు సక్రమంగా జరుగుతుందా లేదా అనే విషయాలపై కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా స్థాయిలో 3 నెలలకు ఒకసారి తప్పనిసరిగా సమావేశాలు నిర్వహించాలని, దానికి అనుగుణంగా రాష్ట్ర సలహా మండలి సభ్యులు తప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి కూడా ఆయన ఆదేశించడం అనేది జరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచో పేరుకుపోయినటువంటి వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులు త్వరలోనే మనకు విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు ఈ బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి ఏ సమాచారం ఉన్నా వెంటనే నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభుత్వం ఈ బ్యాక్లాగ్ సంబంధించి ఏ సమాచారాన్ని అందించినా వెంటనే నేను మీకు తెలియజేస్తాను. అలాగే హిజ్రాల జీవనోపాధికి స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేయాలని, వారికి కేంద్ర ప్రభుత్వ సహాయంతో వసతి గృహం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి గారైతే అధికారులు ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో అధికారులు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న బ్యాక్లాగ్ పోస్టుల వివరాలను సేకరించి త్వరలోనే నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే కూడా నేను వాటి వివరాలను కూడా మీకు తెలియజేస్తాను. నమస్కారం.